అధికారంలోకి రాకముందేమో నేను అది చేస్తా, ఇది చేస్తా, పీకేస్తా, పొడి చేస్తా, అది అని చెప్పి మేము అది రైతుల ప్రభుత్వం, రైతుల పక్షవాతి ప్రభుత్వం, మాకు మాది రైతుల గురించి ఆలోచించే పార్టీ అని మాట్లాడుతుంది లొట్టపీసి మాటలన్నీ. ఇప్పుడేమో ఇట్లుంది రైతుల పరిస్థితి. రైతుకు మళ్ళీ నరకం. యూరియా యాప్ రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం దుర్మారాలోని గడ్డంగి ముందు ధర్నా చేస్తున్న రైతులు. భూమి శిస్తు వసూలు చేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిర్ణయాన్ని అసెంబ్లీలోనూ చర్చిస్తామన్న మంత్రి. రైతు భూమిపై నామమాత్రపు పన్ను వేస్తామని ప్రకటన. శిస్తు రసీదు ఉంటేనే భూమి రక్షణను వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో ఫ్యూడల్ ఆలోచన. నాడు తెలంగాణలో మీ రకం అంటే నరకం. శిస్తు కట్టకుండా రైతుల ఇండ్లు, దర్వాజాలు, ఇసిరేలు, పశువులు, ఎడ్ల బండ్లను కూడా గుంజుకెళ్లిన రోజులు. రైతుల బాధలు చూసి రకం రద్దు చేసిన ఎన్టీఆర్. 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ తెరపైకి తెచ్చిన కాంగ్రెస్. రైతుల నుంచి భూమి పన్ను వసూలకు పన్నాగం. ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేసిన తర్వాత కూడా కొద్ది రోజుల దాకా రకం కట్టే వ్యవస్థ ఉండేది. దానివల్ల ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదనే విషయం తెలిసేది. ఇప్పుడు భూముల సమస్య పరిష్కారం కోసం అలాంటి వ్యవస్థ తేవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఉన్నట్టు ఎకరానికి 100 అన్నట్టుగా కాకుండా నామమాత్రపు రకం శిస్తు ఇచ్చే రసీదుతో భూమిపై భద్రత కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఇదే పద్ధతిని ప్రవేశపెట్టి నామమాత్రపు భూమి శిస్తు వసూలు చేసే ఆలోచన చేస్తున్నది. దీనిపై అవసరమైతే అసెంబ్లీలో చర్చ పెట్టి ఎలాంటి పాలసీ తీసుకురావాలనేది నిర్ణయిస్తాం. ఖమ్మం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నీకేమైనా సిగ్గు, శరం, లజ్జ ఉన్నా శ్రీనివాసరెడ్డి? ఆల్రెడీ రైతుల ఉసురు పోసుకుంటారు. రైతులకు జరంతా కూడా మనశ్శాంతి లేకుండా, జరంతా కూడా నిమ్మలం లేకుండా చేశారు మీరు వచ్చిన ఈ 2.5 ఏళ్ళలో. అలా పంట పండేది కూడా దిక్కులేదు. ఇప్పుడు ఒకవేళ కష్టపడి ఏదో కష్టం మీద పండించినా కూడా అలాగే ఇప్పుడు పంట అమ్ముకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు మన రాష్ట్రంలో. 1-2 నెలలు అయింది ఒక్కో దగ్గర అయితే జిల్లాలల్లో ఆ రోడ్ల మీద పంటలు పడేసి కోసిన పంట ఇప్పుడు వర్షం పడి పాడవుతున్నాయి. ఈ వర్షానికి అదేమో మొత్తం పనికి రాకుండా అయిపోతుంది. అది ఏం చేయమంటావు? ఇప్పుడు వాళ్ళని ఇదంతా పురుగుల మంది పోసుకొని రావమంటావా? మళ్ళీ ఇంకోటి ఎక్కువ ఇది శిస్తు అది అని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసినావు. దాని మీద మాట్లాడు. దానికి ఏం చేయాలి? ఇప్పుడు దాని నుంచి ఏం సపోర్ట్ చేయాలి మీరు? ఏదో ఇంకో కొత్తది ఏదో స్టార్ట్ చేస్తుంటారు. కొత్తది ఏదో కొత్త దాని గురించి ఆలోచిస్తుంటారు. ఉన్న సమస్యను ఇప్పుడు రైతులు ఏదైతే అనుభవిస్తారో ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టారు మీరు. అది మంచితనం అంటారు. ఏదో లొటపిసి మాటలు మాట్లాడి కాదు మీరు. ఇక్కడ 2.5 ఏళ్ళ ముందు ప్రభుత్వం రాకముందు ఏం మాట్లాడారు? ప్రతిపక్షం ఉన్నప్పుడు అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే మేము రైతులకు అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, పీకేస్తాం, పొడి చేస్తాం. మా అంత దార్కారులు లేరుగా, మేము చేసినంత రైతులకు ఎవ్వరు చేయలేరు. రుణమాఫీ అది ఇది 15,000 అది ఏడిపోయినాయి. ఇవన్నీ లొట్టపిసి మాటలన్నీ, ఈ లంగా లఫంగి మాటలు తప్ప ఒక రూపాయి పని కాలే ఇప్పటి వరకు రైతులకైతే. అలా ఉసురు పోసుకుంటారు మొత్తం ప్రభుత్వం. సస్తురు ఊర్లలో అయితే ఏడ్చి దస్తురు. ఇప్పుడేమో భూమి శిస్తు వసూలు చేస్తావు. ఎందుకే వసూలు? మీ పనిట్లో పట్టాలో రైతులకు తెలుసు. వాళ్ళు పడతారు, వాళ్ళు రెడీగానే ఉన్నారు పట్టణికే. అలా వెనకలకేం పోరు.